ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాభారత్ ఒక మైథాలజీ కాదు, ఇది ఒక మిత్ కాదు. మహాభారత్, రామాయణం ఇవి భారతదేశ చరిత్ర. వీటిని మిత్, మైథాలజీస్ అనడం మానేసేయండి. అండ్ విష్ణు పురాణం, శివపురాణం ఇలాంటి పురాణాలు భారతదేశం యొక్క ఏన్షియంట్ హిస్టరీస్, ప్రాచీన చరిత్ర. ఈ సినిమాల్లో, సీరియల్లో ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టుగా చూపించలేదు. అంటే ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో అది కాకుండా కొంచెం ఫిక్షనల్ సీన్స్, స్టోరీస్ యాడ్ చేసి చూపించడం జరిగింది. ఇట్స్ నాట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద రియల్ స్టోరీ. జో దిక్తా హై వహీ బిక్తా హై అన్నట్లు మనం చూసిందే, మనకు చూపించిందే నిజమని మనం నమ్ముతున్నాం, విచ్ ఈస్ బ్యాడ్. సో అదేవిధంగా సినిమాలో, సీరియల్లో పోర్ట్రే చేసినట్టు కర్ణుడి అండ్ అర్జునుడి క్యారెక్టర్స్ సేమ్ అవ్వేనా? నిజంగా కర్ణుడు ఏ తప్పు చేయని వీరుడేనా? కృష్ణుడి సహాయం లేకుండా అర్జునుడు ఏం చేతగాని వాడా? వ్యాసుడు రాసిన మహాభారత్ చూస్తే టోటల్గా వేరే స్టోరీ చెప్తుందే. నిజానికి అర్జునుడి గొప్పతనం ఏంటో, కర్ణుడు చేసిన తప్పులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బర్త్ ఆఫ్ కరణ్ అర్జున్. నమస్తే అందరికీ. సో మన స్టోరీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే, ఒక రాజ్యంలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు కుంతి. ఈ కుంతి అనే అమ్మాయికి ఒక ఋషి ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఒక మంత్రం. ఈ మంత్రం నీ దేవుడిని తలుచుకొని నువ్వు చెప్తావు, ఆ దేవుడు ద్వారా నీకు ఒక పుత్రుడు జన్మిస్తాడని చెప్తాడు. అంతగా లోకజ్ఞానం లేని కుంతి అసలు ఈ వరం పనిచేస్తుందో లేదో టెస్ట్ చేయాలనుకొని సూర్యుడిని తలుచుకొని ఆ మంత్రాన్ని జపిస్తుంది. ఆ మంత్రం జపించిన వెంటనే ఆ సూర్యుడి లాంటి ప్రకాశంతో, ఒక కవచ కుండలాలతో ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఈ మిరాకిల్ని చూసి ఆశ్చర్యపోయిన కుంతి కాసేపటికి తనకి ఇంకా పెళ్ళి కూడా కాలేదు, నేను ఇంకా కన్యనే కదా అని గుర్తొస్తుంది. ఈ విషయం బయటికి తెలిసిన తండ్రి పరువు పోతుందని భయంతో, ఆ విషయాన్ని అక్కడే కప్పిపుచ్చాలని ఒక ఆలోచనతో, తనకెంత బాధగా ఉన్న ఆ బాధనంతా దిగమింగుకొని ఆ బాబుని ఒక బుట్టలో పెట్టి, ఆ బుట్ట నిండా బంగారాన్ని నింపి నదిలో వదిలేస్తుంది. ఆ నది ప్రవాహానికి కొట్టుకుంటూ పోయిన ఆ బుట్టలోని బాలుడు రాధ అండ్ అధిరథ నందన అనే దంపతుల కంటపడుతుంది. పిల్లలు లేని ఆ దంపతులు ఆ బాబుని చూసి ఇది దేవుడి ప్రసాదం, దేవుడి మహిమ అని భావించి ఆ బాబుని తీసుకొని తమ సొంత పుత్రుడిలాగా పెంచుతారు. ఈ బాలుడే కర్ణుడు. ఇది ఇక్కడ ఇలా సాగుతుండగా అక్కడ కుంతి పాండురాజును వివాహం ఆడుతుంది. పాండురాజుతో వివాహం తర్వాత కుంతి అదే మంత్రాన్ని ఉపయోగించి 5 వేరువేరు దేవులను తలుచుకొని ఆ మంత్రం జపించి 5 పుత్రులని కంటుంది. ఆ 5 పుత్రులే పాండవులు. అందులో ఇంద్రుడి అంశతో పుట్టినవాడే అర్జునుడు. చైల్డ్హుడ్ ఆఫ్ కర్ణ అండ్ అర్జున. రాజకుమారులు అవ్వడం వల్ల పాండవులు, కౌరవులు ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ మన కర్ణుడికి కూడా విద్య నేర్చుకోవాలని చాలా ఆశగా ఉంది. కానీ ఒక సూతపుత్రుడు అవ్వడం వల్ల ఎవరు యాక్సెప్ట్ చేయరేమో అని తన తండ్రి ఎప్పుడూ భయపడుతూనే ఉండేవాడు. కానీ కర్ణుడు తన తండ్రి మాటలను పక్కకు పెట్టి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, ద్రోణాచార్య నాకు విద్య నేర్పమని అడిగాడు. దానికి ద్రోణుడు, ఒక సూతపుత్రుడికి నేను విద్య నేర్పడమా అని అంటాడు. అది విన్న పాండవులు నవ్వుతారు. దానికి కోపం వచ్చిన కర్ణుడు ద్రోణాచార్యుడితో, అశ్వత్థామ నీ పుత్రుడే కదా, ఒక బ్రాహ్మణ పుత్రుడు కదా, మరి ఆ బ్రాహ్మణుడికి ఎలా నేర్పిస్తున్నారు మీరు విద్య? నాకు అంటే ఒక సూతపుత్రుడికి మీరు విద్య నేర్పడం మీకు చేత కాదా అని అడుగుతారు. దానికి నీకేంటి, చలనం లేని రాళ్ళకైనా నేను విద్య నేర్పగలను అని అంటాడు ద్రోణాచార్యుడు. అయితే నేర్పించండి అంటాడు కర్ణుడు. అలా ద్రోణాచార్యుడి దగ్గరే కర్ణుడు కూడా విద్య నేర్చుకుంటాడు. ఆశ్చర్యంగా ఉందా? ఇది మనకు ఏ సినిమాల్లో, ఏ సీరియల్లో చెప్పలేదు కదా. అదే మరి, అందుకే పురాణాలు తెలుసుకోవాలి అంటే సినిమాటిక్, ఫిక్షనల్ సీన్స్ యాడ్ చేసిన సినిమాలు, సీరియళ్ళు చూస్తే మనకు పూర్తిగా నిజం తెలియదు. ఆ గ్రంథాలు చదివితే, ఆ బుక్స్ మనం చదివితేనే మనకు క్లియర్గా నిజమేందో తెలుస్తుంది. దుర్యోధనుడికి, కర్ణుడికి స్నేహం కూడా ఇక్కడనే మొదలైంది. ద్రోణాచార్యుడు కర్ణుని జాయిన్ చేసుకుంటాడు, కానీ తనకు ఫేవరెట్ మాత్రం ఎప్పుడు అర్జునుడే. అలాగే అర్జునుడికి మాట కూడా ఇస్తాడు ద్రోణాచార్యుడు, నేను నంబర్ 1 ధనుర్ధారిని చేస్తానని. అలాగే హస్తినాపుర వీరుల్ని ఎవరూ ఎదిరించలేని విధంగా తయారు చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేస్తాడు. కానీ ఏకలవ్యుడు అనే ఒక బాలుడు తన విద్యను చాటుగా చూసి నేర్చుకొని తన శిష్యుల కంటే గొప్పవాడవుతున్నాడని గ్రహించి ఏకలవ్యుని పొటని వేలు దక్షిణగా అడుగుతాడు ద్రోణాచార్యుడు. అది చూసిన కర్ణుడికి ఒళ్ళు మండిపోతుంది. ఒక తల్లి తన బిడ్డలను వేరువేరుగా చూడదు.
అలాగే ఒక గురువు తన శిష్యులను వేరువేరుగా చూడకూడదు. అలా చూసిన వాడు గురువే కాదు, నువ్వు ఏ అర్జునుడి కోసమైతే ఇదంతా చేస్తున్నావో అతడి కంటే గొప్ప ధనుర్ధారిని అయ్యి వస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ కర్ణుడు. దీనికి ముందు కూడా ఒకసారి కర్ణుడు ద్రోణాచార్యుడికి బ్రహ్మాస్త్ర విద్య నేర్పమని అడుగుతాడు. కానీ దానికి ద్రోణాచార్యుడు అంగీకరించడు. కానీ అర్జునుడికి ఆ బ్రహ్మాస్త్ర విద్య నేర్పిస్తాడు. అప్పటి నుండే కర్ణుడికి అర్జునుడు అంటే ఒక ఈర్ష, కోపం మొదలైంది. అలా విద్య కోసం పరశురాముడి దగ్గరికి వెళ్తాడు కర్ణుడు. నాకు విద్య నేర్పియండి గురువర్య అని ప్రాధేయపడతాడు కర్ణుడు. పరశురాముడు నేను నేర్పను, ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి కర్ణుడు నేను ఒక బ్రాహ్మణుని గురువర్య అని అబద్ధం చెప్తాడు. అది నమ్మిన పరశురాముడు కర్ణుడికి విద్య నేర్పించడం మొదలు పెడతాడు. పరశురాముడికి జాతి భేదం ఏం లేదు, కానీ బ్రాహ్మణుడు అన్నందుకే ఎందుకు నేర్పించిండు అని అంటే దానికి యాక్చువల్గా ఒక స్టోరీ ఉంటుంది. అసలు పరశురాముడు క్షత్రియులు చేస్తున్న అన్యాయాలను ఎదిరించడానికి ఒక బ్రాహ్మణుడు అయి ఉండి విద్య నేర్చుకొని క్షత్రియులందరినీ, అన్యాయం చేస్తున్న క్షత్రియులందరినీ నరికేస్తాడనమాట. అది యాక్చువల్ బ్యాక్ స్టోరీ. అందుకే నాలాగా మళ్ళీ ఇంకొకడు వచ్చిండేమో బ్రాహ్మణుడు అని విద్య నేర్పించడానికి ఒప్పుకుంటాడు. క్షత్రియులు అంటే మాత్రం నచ్చదు పరశురాముడికి. ఒకరోజు విద్యాభ్యాసం నేర్పిస్తూ అలసిపోయిన పరశురాముడు సమయంలో ఒక పురుగు కర్ణుడి తొడపైన వచ్చి వాలి కుట్టడం మొదలు పెడుతుంది. అలా వెళ్తూ ఇంటికి వెళ్తుండగా కర్ణుడికి ఒక ఆవు పక్కన ఒక సింహం కనిపిస్తుంది. ఆ ఆవును కాపాడదామని సింహం పైన బాణం విసురుతాడు కర్ణుడు. కానీ ఆ సింహం మాయమైపోయి ఆ ఆవుకే ఆ బాణం కుచ్చుకుంటుంది. ఆ ఆవు యజమాని అయిన ఒక పూజారి, నా జీవనాధారమైన ఈ ఆవును చంపేస్తావా, నీవు కూడా ఇలాగే ఏ దిక్కు లేకుండా చచ్చిపోతావని శపిస్తాడు. అలాగే వెళ్తుండగా ఒక చిన్న పాప తన నూనె భూమి పైన పడిపోయిందని ఏడుస్తూ ఉంటుంది. ఆ చిన్న పాప ఏడుపు ఆపాలని మట్టిని పిండి నూనె తీస్తూ ఉంటాడు కర్ణుడు. అప్పుడు ఆ భూమాత వచ్చి, భూమిపైన పడింది ఏది తిరిగి తీసుకోకూడదని నీకు తెలియదా? నీ చివరి సమయంలో నీ రథచక్రము ఈ భూమిలో విరుక్కొని తిరిగి తీసుకోలేక ఇబ్బంది పడతావు అని శపిస్తుంది. కర్ణ బికమ్స్ కింగ్. ఒకరోజు హస్తినాపురంలో యుద్ధ విద్య పోటీలు జరుగుతున్నాయని తెలుసుకున్న కర్ణుడు అక్కడికి వెళ్తాడు పార్టిసిపేట్ చేయడానికి. అక్కడికి వెళ్ళి కర్ణుడు అర్జునుడిని సవాల్ చేస్తాడు పోటీకి రమ్మని. అక్కడున్న ద్రోణాచార్యుడు కర్ణుడిని ఆపి, ఇది క్షత్రియుల యుద్ధం, రాజుల యుద్ధం, నువ్వు ఏ దేశపు రాజువి అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. దానికి తలదించుకున్న కర్ణుడిని చూసి దుర్యోధనుడు, రాజ్యమే అర్హతను నిర్ణయిస్తుందంటే నేను అంగరాజ్యానికి ఈ కర్ణుడిని రాజుని చేస్తున్నాను అని అప్పటికప్పుడే ఆ అంగరాజ్యాన్ని కర్ణుడికి అప్పచెప్తాడు. అలా కర్ణుడు అంగరాజ్యానికి రాజు అవుతాడు. సో ఇక్కడ కర్ణుడిని ద్రోణాచార్యుడు అడ్డుకోవడానికి, దుర్యోధనుడు కర్ణుడికి ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి కారణం వాళ్ళకి ముందు నుంచి ఉన్న పరిచయమే. ఇలా దుర్యోధనుడి కర్ణుడి స్నేహం మరింత బలపడుతుంది. కర్ణ వర్సెస్ అర్జున. కొన్ని రోజుల తర్వాత ద్రౌపది స్వయంవరం జరుగుతుంది. ఈ స్వయంవరానికి చాలామంది రాజులు వస్తారు. దుర్యోధనుని కోరిక మేరకు కర్ణుడు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తాడు. ఈ స్వయంవరంలో కర్ణుడిని ఒక సూతపుత్రుడు అని ద్రౌపది అవమానించిందని అంటారు, కానీ అది నిజం కాదు. యాక్చువల్గా ద్రౌపది కర్ణుని రిజెక్ట్ చేస్తుంది. దానికి రీజన్ ఏంటంటే అసలు ఆ పోటీ నిర్వహించడానికి కారణమే ఆ పోటీని అర్జునుడు మాత్రమే జయిస్తాడని. కర్ణుడు కూడా అర్జునుడంత గొప్పవాడు కాబట్టి ఎక్కడ కర్ణుడు దాన్ని కొడతాడేమో, దాన్ని జయిస్తాడేమో అని భయపడి అలా చెప్పి రిజెక్ట్ చేస్తుంది. దానికి కర్ణుడు ఒక చిన్న నవ్వు వెళ్ళిపోతాడు, అంతే. గంధర్వ వార్. జూదంలో రాజ్యాన్ని పోగొట్టుకున్న పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకొని నవ్వుకుందామని ఆలోచించి కురు సైన్యాన్ని పంపిస్తాడు. కానీ ఆ వనం గంధర్వుల ఆధీనంలో ఉంటుంది. ఆ గంధర్వులు కురు సైన్యాన్ని లోపలికి అనుమతించరు. అప్పుడు క్రోధితుడైన దుర్యోధనుడు కర్ణుని తీసుకొని ఆ గంధర్వులపైన యుద్ధానికి వెళ్తాడు. అలా యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తున్న కర్ణుని గంధర్వులంతా చుట్టుముట్టి బాణాల వర్షం కురిపిస్తారు. ఇంకా ఇది చేజారిపోతుందని గ్రహించిన కర్ణుడు అక్కడి నుంచి దుర్యోధనుని యుద్ధంలోనే వదిలేసి పారిపోతాడు. అది చూసిన గంధర్వులు దుర్యోధనుని బందీ చేసి పెట్టుకుంటారు. అది తెలుసుకున్న అర్జునుడు భీముణ్ణి తీసుకొని ఆ గంధర్వుల మీదకి యుద్ధానికి వెళ్ళి
దుర్యోధనుని కాపాడతాడు. అలా కర్ణుడు గెలవలేని గంధర్వుల మీద అర్జునుడు గెలిచి దుర్యోధనుని కాపాడతాడు. ఇదే కాదు, మహాభారత యుద్ధానికి ముందు విరాట యుద్ధంలో కూడా కేవలం అర్జునుడు ఒక్కడే భీష్ముని, ద్రోణాచార్యుని, కర్ణుని ఆపగలుగుతాడు. కేవలం అర్జునుడు మాత్రమే శివుడిని ఇంప్రెస్ చేస్తాడు ద్వంద్వ యుద్ధంలో. అర్జునుడి ప్రతిభకు ఇంప్రెస్ అయిన శివుడు అర్జునుడికి పశుపతాస్త్రాన్ని ఇస్తాడు. కర్ణాస్ మిస్టేక్స్. నిజానికి కర్ణుడు దాన వీర శూర కర్ణుడే. దానంలో తనను మించినవాడు లేడు, వీరత్వంలో తనను మించినవాడు లేడు. యుద్ధం ఓడిపోతామని తెలిసి కూడా కౌరవుల వైపు నుంచోనే యుద్ధం చేశాడు. దానం అడిగితే ధనం ధాన్యమే కాదు, తన కవచ కుండలాలను, ఆఖరికి తన పుణ్యాన్ని కూడా దానం చేశాడు కృష్ణుడికి. కానీ తను చేసిన తప్పులేంటంటే ఎంత మిత్రుడైనా అధర్మం వైపు నిలబడడం. అసలు కర్ణుడు ఉన్నాడనే దుర్యోధనుడికి అంత ధైర్యం. అసలు యుద్ధం వద్దు, సంధి చేసుకుందామని అందరూ అన్నా కూడా, మిత్రమా నువ్వేం చేసినా సరే, యుద్ధం చేసినా సరే నేను నీకు తోడుంటా అని అన్నది కర్ణుడు మాత్రమే. కర్ణుడు ఆ మాట అనకపోయింటా యుద్ధం కూడా బహుశా జరుగుండేది కాదేమో. ఒక నిండు సభలో ఒక స్త్రీ చీరను లాగేస్తుంటే ధర్మబద్ధుడైన కర్ణుడు ఎందుకు సైలెంట్గా ఉండాలి? కేవలం అర్జునుడి మీద ఉన్న కోపం, ఈర్ష్యకు ఎంత అన్యాయం జరుగుతున్నా ఏం పట్టనట్టు ఉండడం ఎంతవరకు న్యాయం? చివరకు చనిపోయే ముందు కర్ణుడు కృష్ణుడికి అడిగిన ప్రశ్నలలో ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం చాలా ముఖ్యమైనది. అదేంటంటే, కృష్ణ, సూతపుత్రుడునని నన్ను అవమానించడం, నాకు విద్య నేర్పను అనడం ఎంతవరకు న్యాయం? దానికి కృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు. కర్ణ, ఈ సమాజం నిన్ను ఒక సూతపుత్రుడు అనుకుని అవమానించింది. విద్య బోధకు అర్హుడు కాదు పొమ్మన్నది. దానికి నువ్వు సమాధానంగా తీసుకున్న నిర్ణయం ఏమిటి? అబద్ధమాడి పరశురాముడి వద్ద విద్యను నేర్చుకున్నావు. అర్జునుడి కంటే గొప్ప ధనుర్ధారి కావాలనుకున్నావు. జీవితం మొత్తం నీ సామర్థ్యాన్ని చాటి చెప్పాలనుకున్నావు. నీ ప్రతిభను అందరూ గుర్తించాలనుకున్నావు. నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించావు. కానీ నీలాంటి సూతపుత్రులు ఎవరైనా నీలాంటి అవమానం పొందుతున్నారని ఆలోచించావా? కర్ణ, నువ్వు అదే ఆలోచించి నీ వంటి వారి కోసం నువ్వు నించొని ఉండి ఉంటే నువ్వు మరో పరశురాముడివి అయ్యేవాడివి. ఇందులో చాలా మీనింగ్ ఉంది. పరశురాముడు అదే చేస్తాడు. బ్రాహ్మణులందరినీ క్షత్రియులు హింసిస్తున్నారని బ్రాహ్మణులందరి తరపున క్షత్రియులను అంతమొందిస్తాడు పరశురాముడు. అదేవిధంగా కర్ణుడు సూతపుత్రులందరి తరపున నిలబడి ఉండుంటే ఈ స్టోరీ మొత్తం, కర్ణుడి స్టోరీ మొత్తం వేరేలాగా ఉండేది. అర్జునుడి గొప్పతనం ఏంటంటే, అర్జునుడు చాలా తప్పులు చేస్తూ వచ్చిండు, కానీ అధర్మం వైపు నుంచోలేదు. కర్ణుడు చాలా గొప్ప పనులు చేస్తూ వచ్చిండు జీవితం మొత్తం, కానీ అధర్మం వైపు నుంచుండు. ఇదే తేడా. అర్జునుడికి కర్ణుడికి ఉన్న తేడా సింపుల్ మాటలు చెప్పాలంటే, కర్ణుడికి అన్నీ తెలిసి అధర్మం వైపే ఉంటాడు. అర్జునుడికి తెలియక తప్పులు చేస్తాడు, తెలుసుకొని సరి చేసుకుంటాడు. ఇదే. మనం ఎవరిలాగా ఉండాలి అంటే మనం అర్జున్ లాగానే ఉండాలి. ఎందుకంటే మనం కూడా మన లైఫ్లో తెలియకుండా చాలా చాలా తప్పులు చేస్తూ ఉంటాం, కానీ అవి తెలిసినప్పుడు సరిదిద్దుకోవాలి. ఆ గుణం ఉండాలి మనకి. కర్ణుడు ఇంకోవైపు ఎట్లుంటాడంటే, అన్నీ జ్ఞానం ఉంటుంది, అన్ని విషయాలు తెలిసి ఉంటాయి, కానీ ఎవరో ఏదో సహాయం చేసిరని, మనోడని, వాడు అన్యాయం చేస్తున్నా వాడికి సపోర్ట్ చేయొద్దు. సో అదనమాట స్టోరీ మొత్తం. ఈ వీడియో కోసం కొంచెం బాగానే కష్టపడాల్సి వచ్చింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ మీకు ఇంకేదైనా వేరే టాపిక్స్ మీద వీడియోస్ కావాలంటే కామెంట్ కొట్టండి. సో అంతవరకు బాయ్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.